అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాకి ఎవరు కూడా పోటీ రావాలని అనుకోరు. ఇప్పటిదాకా కూడా మనం ఎప్పుడూ పోటీ వచ్చినట్టు వినలేదు. అలాంటిది ఈసారి పవన్ కళ్యాణ్ సినిమాకి 2 సినిమాలు పోటీ వస్తున్నాయి. సో ఆ 2 సినిమాలు ఏంటి, ఎవరెవరు వస్తున్నారు అని దానికి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు కృష్ణ గారు. అన్న నమస్తే అన్న. అన్న, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు ఇప్పటికే చాలాసార్లు పోస్ట్పోన్ అవడం జరిగింది. ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు. సో మన యాక్చువల్లీ జూన్ 12th రావాలి, అలాంటిది మళ్ళీ పోస్ట్పోన్ అయ్యి జూలై 24th అంటున్నారు. సో మరి దాంతోపాటు ఇంకో 2 సినిమాలు కూడా పోటీ వస్తున్నాయి అంటున్నారు. దానికి ఏమంటారు? అదే పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. సో రాజకీయాల్లో ఉండ కూడా ఆయన దాదాపు 5 సంవత్సరాలు ఈ సినిమా షూటింగ్ పట్టింది. రాజకీయాల్లో ఉండి ఇటు రాజకీయాలు చూసుకుంటూ అటు సినిమాలు చూసుకోవడం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్కి ఏంటంటే ఇది హరిహర వీరమల్లు అనేది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇప్పటివరకు ఆయన మూవీస్ ఏవి పాన్ ఇండియా లెవెల్లో రాలేవు, కానీ ఇకపైన వచ్చే ప్రతి మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో రావడం జరుగుతుంది. సో ఈ సినిమా షూటింగ్ అనేది చాలా డిలేడ్ కావడం జరిగింది. దీనివల్ల నిర్మాతకు కూడా కొంత భారం పడింది. ఆ భారం తీర్చడానికి కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే అడ్వాన్స్ తీసుకున్నాడో అది ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే రత్నం గారు ఉన్నారో ఆయన ఓటీటీతో ఒక డీల్ మాట్లాడుకోవడం జరిగింది, ఈ డేట్కి మనం రిలీజ్ చేస్తామని చెప్పి. కానీ ఇప్పటికీ అది 2-3 టైం పోస్ట్పోన్ కావడం జరిగింది. ఒకవేళ అలా నెక్స్ట్ టైం కూడా ఇప్పుడు ఒక డేట్ అయితే అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. ఒక ఈసారి కూడా పోస్ట్పోన్ అయితే ఏంటంటే వాళ్ళు ఓటీటీస్ కోసం ఒక డిమాండ్ అయితే ఒక ఇంత అమౌంట్ అని మాట్లాడుకుంటారు కదా, అందులోంచి ఒక 20% కట్ చేస్తాము అన్నట్టు ఒకటైతే రావడం జరిగింది. మరి అది ఎంతవరకు వెళ్ళిందో తెలియదు కానీ సో ఫైనల్గా ఒక డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. జూలై 24 అయితే ఫిక్స్ చేయడం జరిగింది, లాక్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇది పాన్ ఇండియా మూవీ. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే విజయ్ దేవరకొండ ఏదైతే కింగ్డమ్ మూవీ తీయడం జరుగుతుందో ఆల్మోస్ట్ ఈ మూవీ కూడా 25th లాక్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ 2 సినిమాలు కూడా ముందు 25th లాక్ అని అనుకోవడం జరిగింది, కానీ ఈ హరిహర వీరమల్లు ఒకరోజు ముంగట జరగడం జరిగింది. అయితే కింగ్డమ్ ఇంకా అఫీషియల్గా రాకపోయినా అన్అఫీషియల్గా అయితే 25th అని చెప్పడం జరుగుతుంది, లేదంటే 18th, అదే జూలైలో 18th లేదా 25th, ఈ 2 డేట్లో ఏదో ఒక డేట్లో వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి పాన్ ఇండియా మూవీస్ 2 ప్రొడ్యూసర్లకు నష్టం కావద్దు, ఎక్కువ ఓపెనింగ్స్ రావాలంటే నాకు తెలిసి కింగ్డమ్ 18వ తారీఖు వస్తే బాగుంటుంది. అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే సో ఇదే డేట్లో హిందీ నుంచి ఇంకో సినిమా కూడా లాక్ చేసుకోవడం జరిగింది. అది సన్ ఆఫ్ సర్దార్ 2 అజయ్ దేవగన్ నటిస్తున్న సినిమా. సో 3 సినిమాలు ఈ 24, 25th ఈ టైంలో వస్తాయి. ఇక్కడ చాలా ప్రొడ్యూసర్లకు నష్టం కలుగుతుంది. ఏంటంటే 3 సినిమాలకు కూడా సరైన ఓపెనింగ్స్ రావు. ప్లస్ ఇంకోటి ఏంటంటే 3 సినిమాలకు స్క్రీన్స్ అనేది 3 పాన్ ఇండియా సినిమాలు ఇవి 3 పాన్ ఇండియా సినిమాలు. సో సన్ ఆఫ్ సర్దార్ 2 తెలుగులో రిలీజ్ కాకపోయినా స్క్రీన్స్ అనేవి పూర్తిగా డివైడ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి సరైన ఓపెనింగ్స్ రావు, ఎవరికి సరైన స్క్రీన్స్ రావు. సో ఏంటంటే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఏంటంటే డిఫరెంట్ డేట్లో వస్తాయి. అది ప్రొడ్యూసర్లకు లాభం కూరుస్తుంది. ఎవరైతే ఆడియన్స్ ఉంటారో ఇప్పుడు ఆడియన్స్ కూడా ఒకటే రోజు 2 సినిమాలు చూడాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఫేవరెట్ హీరోస్ కూడా ఉంటారు కాబట్టి డిఫరెంట్ డేట్లలో వస్తాయి. ప్రొడ్యూసర్లు కూడా లాభపడడం జరుగుతుంది, స్క్రీన్స్ కూడా సరైన స్క్రీన్స్ దొరకడం జరుగుతుంది. ఎందుకంటే మన సౌత్లో మనం చూసుకున్నట్టయితే ఎలా ఉంటుందంటే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మొదటి 3 రోజులు అద్భుతమైన కలెక్షన్స్ ఉంటుంది. సో మొదటి 3 రోజుల్లో 2 సినిమాలు ఒకటే వస్తే ఇప్పుడు 200 కోట్లు కలెక్ట్ చేసే సినిమా ఏమవుతుందంటే 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అలా డేట్లు ఏంటంటే మనకు సౌత్లో అది కామన్ అనమాట. ఎంత పెద్ద సినిమా రాని మొదటి 3 రోజుల కలెక్షన్స్ అద్భుతంగా ఉంటాయి, తర్వాత నుంచి కొద్దిగా డ్రాప్ అవడం జరుగుతుంది. కానీ నార్త్లో హిందీ సినిమాలు రివర్స్ ఉంటుంది. మొదటి 3 రోజుల కలెక్షన్స్ డల్గా ఉన్నా సరే, మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నా సరే పాజిటివ్ టాక్ వచ్చిందంటే సినిమా అదిరిపోయే లెవెల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో తెలుగు సినిమాలు ప్రత్యక్షంగా ఏంటంటే ఖచ్చితంగా తెలుగు సినిమాలు లాంటివి కింగ్డమ్ అనా లేకపోతే హరిహర వీరమల్లు అనా ఒకవేళ ఒక్కరోజు వస్తుంటాయి పాన్ ఇండియా మూవీస్ కాబట్టి ఆ డేట్లు అనేది ప్రొడ్యూసర్ అనేది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే వీళ్ళని ఓటీటీ వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల ఒక డేట్ని అయితే వాళ్ళు లాక్ చేసుకోవడం జరిగింది. మరి ఫ్యూచర్లో చూడాలి 2 సినిమాల డేట్లు మారుస్తారా లేదా అనేది చూడాలి. ఓకే, అంటే మరి కింగ్డమ్ మూవీ అంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పోటీగా వెళ్ళొద్దా, లేదంటే మనలో మనకి ఎందుకు అని చెప్పేసి నిజంగానే పోస్ట్పోన్ చేసుకుంటుంది అనుకుంటున్నారు అసలు? అంటే మనలో మనకని కాదు, ఏంటంటే సినిమాల కంటెంట్ పైన వాళ్ళకి బలం ఉన్నప్పుడు ఒకసారి రావచ్చు, కానీ ఒకసారి రావడం వల్ల సినిమాలకే ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఏంటంటే డిఫరెంట్ డేట్లలో వస్తాయి. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి విజయ్ దేవరకొండ పోటీ అంటే మన ఆప్షన్ ఈజీగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూడడానికి ఎక్కువ మంది వెళ్దాం జరుగుతుంది. సో అలా కాకుండా డిఫరెంట్ డేట్లో వస్తాయి. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమాకి వెళ్ళడం జరుగుతుంది, ఆ సినిమాకి వెళ్ళడం జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీ పచ్చగా ఉండడం జరుగుతుంది, ప్రొడ్యూసర్లు పచ్చగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అంత పెద్ద సినిమా తీసినప్పుడు, అంత బడ్జెట్ పెట్టినప్పుడు, వాళ్ళ కంటెంట్ మీద వాళ్ళకి నమ్మకం ఉన్నప్పుడు ఎలాంటి డేట్లో వచ్చినా సరే, ఎలాంటి సిచ్యువేషన్లో వచ్చినా సరే ఆ సినిమా అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకోవడం జరుగుతుంది. అక్కడ హాలిడేనా లేకపోతే వర్కింగ్ డేనా సంబంధం ఉండదు. సినిమా కంటెంట్లో బలం ఉంటే ఖచ్చితంగా సినిమా అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ అన్న.